హాయ్ నాన్న, నేనైతే ఒక 3 నెలల క్రితము 2 బ్లాక్ టబ్బుల్లో వేరుశనగ విత్తనాలు పెట్టున్నాను. ఇది పూతకొచ్చినప్పుడు ఇప్పుడైతే కోసేసాను. అది చూపిద్దామని వీడియో చేశాను. అవే ఈ 2 టబ్బులు కోతకొచ్చాయి. అంటే ఇంకా ఉండొచ్చు కానీ ఎందుకో మొలకలు పోతున్నాయి నాన్న. ఆ వచ్చిన మొలకలు పోతున్నాయి అనేసి కోసాను. నేనైతే ఫస్ట్ టైం వేయడము వేరుశనగ. నేను ఎప్పుడు వేయలే, ఇదే ఫస్ట్ టైము నా టెర్రాస్ గార్డెన్లో. ఏదో వచ్చాయి. నేను మొత్తం 12 విత్తనాలు పెట్టున్నాను 2 టబ్బుల్లో. 12 విత్తనాలకి ఇప్పుడు మనకు ఎన్ని శనక్కాయలు వచ్చినాయో చూద్దాము. మాకు ఇక్కడైతే వేరుశనగే మాకు ఎక్కువ పండించుకుంటాం మేము. కానీ నేను ఇట్లా టబ్బుల్లో ఎక్కువ పెట్టలేదు, ఎప్పుడు పెట్టలేదు, ఇదే ఫస్ట్ టైము. పర్లే, బాగానే వచ్చాయి. ఒక చెట్టుకు 30, 20, 5, 10 ఇట్లా వచ్చాయి. అవుట్ అని కూడా బాగా ఉన్నాయి. ఈ సీడ్స్ జేఎల్ అనుకుంటానా, నాకు తెలిసి ఇది జేఎల్ సీడ్సే. నేను తినడానికని శనక్కాయలు కొనుక్కుని ఉన్నాం, పచ్చి శనక్కాయలు. అవి ఎండిపోయింటే అవి అట్లే పెట్టి అట్లా వేసాను అంతే, శాంపుల్ ఎట్లా వస్తాయని. ఇదైతే ఫస్ట్ టైం, నేను ఎప్పుడూ వేయలే మా టెర్రాస్ గార్డెన్లో. మొత్తానికైతే సక్సెసే. అంత అంటే ఎందుకో చాలా చిన్న చిన్న అవి ఉండిపోయినాయి. అవి ఇంకా ఊరలేదు. అవి ఊరి నువ్వు మాత్రం మొలకలు పోతున్నాయి. అందుకనే ఇంకా తీసేస్తే ఎలాంటి కెమికల్స్, ఎలాంటి పెస్టిసైడ్స్ ఏవి యూస్ చేయలేదు నాన్న. నేను నా ఇంట్లో తయారైన అంటే కూరగాయల ముక్కల వాటిని వేసి కాంపోస్ట్ లాగా తయారు చేసుకొని వాటిని మాత్రమే ఇచ్చాను నాన్న. ఎలాంటి పెస్టులు ఏవి వేయకుండా ఫుల్ ఆర్గానిక్ వేరుశనగ పండించుకున్నాను నాన్న. నాకు తెలిసి ఒక 1/2 కిలో అట్లా అవుతాయేమో. అది అయినా కూడా హ్యాపీనే కదా. నాకు అనిపించింది ఇంకొక 4 టబ్బుల్లో పెట్టింటే బాగుండునేమో అని. కానీ వస్తాయో రావో, వీటికి ఎక్కువ ఎరువులు అవి వేయాలి కదా. నేనైతే అదే పశువుల ఎరువు వేసాను ఫస్ట్. మట్టి మిక్సింగ్ అప్పుడు మాత్రం పశువుల ఎరువు వేసుకొని కొంచెం వేపపిండి కలుపుకున్నాను తప్ప మరి ఇంకేం దాంట్లో కలపలేదు. అంత మట్టే మొత్తం. తర్వాత వచ్చేసి నా ఇంట్లో తయారు చేసుకుంటాను నేను, కిచెన్ వేస్ట్ అంతా వేసి దాంతో వేసాను అంతే. అది ఫస్ట్ టైం, మళ్ళీ కూడా వేయలే. అన్నీ అట్లా ఒలిచి పెట్టేసుకుంటున్నాను. ఒక 1/2 కిలో అవుతాయని అనుకుంటున్నాను అన్న. మీరు కూడా ఇట్లాంటి ప్రయోగాలు చేస్తుంటే కమెంట్ చేయండి. ఈ ప్రయోగం అయితే సక్సెస్ అయింది. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాన్న. మనము శనక్కాయలు పండించుకున్నాం అంటే గ్రేట్ కదా. అంటే మాకు ఇక్కడ వేరుశనగే మేము ఇక్కడ పండించుకునేది.